వెల్కమ్ టు 99 డీటెయిల్స్ చూద్దాం. ప్రధాని మోడీ వీడియో వివాదం నేపథ్యంలో డీప్ కంటెంట్ ఆపరేటింగ్ ప్లాట్ఫామ్ లోని ప్రధాని మోడీ వీడియో వివాదం నేపథ్యంలో డీప్ ఫేక్ కంటెంట్ ఆపరేటింగ్ ప్లాట్ఫామ్లోని లోపాలపై మెటా సంస్థ క్షమాపణలు చెప్పింది. మెటా గ్లోబల్ ఎగ్జిక్యూటివ్లను ప్రభుత్వం పిలిపించిన మాట్లాడిన అనంతరం ఈ పరిణామం చోటు చేసుకుందని ప్రభుత్వం ప్రకటించింది. అంతకుముందు గ్లోబల్ అఫైర్స్ అధికారి జోయల్ కాప్లాన్తో సహా మెటా బృందం ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ను కలిసింది. ఐటీ కార్యదర్శి ఎస్ కృష్ణన్తో విడిగా సమావేశమైంది. ఈ సందర్భంగా మధ్యవర్తి నిర్వచనం పరిధిలోకి వారు రారని కేంద్రం స్పష్టం చేసింది. కంటెంట్ను ఎవరు స్వీకరించాలో సోషల్ మీడియా ప్లాట్ఫామే ఎంపిక చేస్తుందని, ఐటీ చట్టం కింద సేఫ్ హార్బర్ వర్తించదని పేర్కొంది. దాంతో మెటా బృందం కేంద్రానికి క్షమాపణలు చెప్పింది. జూలై 23న ప్రధాని మోడీ ఇన్స్టాగ్రామ్లో ఒక సెల్ఫీ వీడియోను పోస్ట్ చేశారు. తర్వాత అదే వీడియోను ఫేస్బుక్లో కూడా షేర్ చేశారు. విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో ప్రశ్నాపత్రాల లీకేజీపై కఠిన చర్యలు తీసుకుంటామని దాంట్లో హామీ ఇచ్చారు. ఫేస్బుక్లో ఆ వీడియో కొద్దిసేపు కనిపించకుండా పోవడంతో వివాదం చెలరేగింది. విమర్శలు రావడంతో మెటా వెంటనే ఆ పోస్టును పునరుద్ధరించింది. ఇటీవల పార్లమెంటరీ కమిటీ ఎదుట హాజరైన మెటా ప్రతినిధులు ఇది సాంకేతిక లోపం వల్ల జరిగిందని క్షమాపణ చెప్పారు. ఐటీ శాఖ ఆ వివరణను పూర్తిగా అంగీకరించలేదు. నిజంగా సాంకేతిక లోపమే అయితే అలాంటి సమస్యలు మళ్లీ రాకుండా మెటా తన వ్యవస్థలను మెరుగుపరచాలని సూచించింది. ఇన్స్టాగ్రామ్లో చిన్నారులపై లైంగిక వేధింపులకు సంబంధించిన అసభ్యకర కంటెంట్ ప్రకటనల రూపంలో కనిపిస్తున్న వ్యవహారం పైన మెటాపై కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే నోటీస్ ఇచ్చింది. ఈ అంశంపై పార్లమెంటరీ కమిటీ మరోసారి హెచ్చరిక జారీ చేసింది. ఈ వ్యవహారంపై మెటా సీఈఓ మార్క్ జుకర్బర్గ్ 3 రోజుల్లో బహిరంగంగా క్షమాపణ చెప్పాలని, ఇందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని సూచించింది. బీజేపీ ఎంపీ నిషికాంత్ దుబే నేతృత్వంలోని ఈ కమిటీ ప్రధాని వీడియో తొలగింపును ప్రజాస్వామ్యానికి విరుద్ధమైన చర్యగా అభివర్ణించింది. మెటా క్షమాపణలతో వివాదానికి తెరపడింది.
జంతర్ మంతర్